అందరికీ నమస్కారం. నిత్రా క్యాలెండర్ మరియు దియా స్టోర్ పాఠకులకు శుభోదయం. ఈరోజు 24వ తారీఖు నవంబర్ 2024 శ్రీ క్రోధినామ సంవత్సరం, కార్తీక మాసం, శరత్ ఋతువు, దక్షిణాయనం, ఆదివారం. ఈరోజు తిథి నవమి, రాత్రి 11:35 వరకు. తదుపరి దశమి. ఈరోజు నక్షత్రం పుబ్బ, రాత్రి 12:20 వరకు. తదుపరి ఉత్తర. ఈరోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. పాత మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఉత్సాహంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పెరుగుతుంది. జీవిత భాగస్వామి నుండి ధన సహాయం అందుతుంది. తదుపరి వృషభ రాశి. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సేవా కార్యక్రమాలకు ధన వ్యయం చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలత పెరుగుతుంది. వ్యాపారాలు లాభాల బాట పడతాయి. తదుపరి మిథున రాశి. ముఖ్యమైన వ్యవహారాలలో బద్దగించడం మంచిది కాదు. కుటుంబమున కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సంతానం, విద్యా విషయాలలో దృష్టి సారించడం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశను కలిగిస్తాయి. తదుపరి కర్కాటక రాశి. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త వహించాలి. చేపట్టిన కార్యక్రమాలు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి వ్యాపారాలు ప్రభుత్వాధికారుల నుండి సమస్యలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు శ్రమాధిక్యత పెరుగుతుంది. తదుపరి సింహరాశి. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. సన్నిహితుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. దైవ కార్యక్రమాలలో ఆసక్తి పెరుగుతుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. తదుపరి కన్యరాశి. చేపట్టిన పనులు కొంత మందకొడిగా సాగుతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. సోదరులతో కొన్ని విషయాలలో మాట పట్టింపులుంటాయి. ధనపరంగా ఒడిదుడుకులు అధికమవుతాయి. వ్యాపారస్తులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు పెరుగుతాయి. సేవా కార్యక్రమాలు విశేషంగా పాల్గొంటారు. తదుపరి తులారాశి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. గృహములో శుభకార్య ఆహ్వానాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రుల నుండి ధన సహాయం అందుతుంది. స్థిరాస్తి క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో మీ విలువ పెరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. వృత్తి వ్యాపారాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. ఉద్యోగమున అధికారుల సమన్వయ లోపం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులలో తొందరపాటు నిర్ణయాలు చేయటం మంచిది కాదు. తదుపరి ధనుస్సు రాశి. ధన వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. నూతన వ్యాపారాలు విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. తదుపరి మకర రాశి. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల నుండి శుభవార్తలు అందుతాయి. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. సమాజంలో పెద్దలతో సఖ్యతగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు అనుకూలత పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తదుపరి కుంభరాశి. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. ఖర్చుల విషయంలో పునరాలోచన చేయటం మంచిది. వృత్తి వ్యాపారాలలో వ్యయ ప్రయాసాలతో కానీ పనులు పూర్తి కావు. ఉద్యోగస్తులకు నూతన బాధ్యతలు పెరుగుతాయి. తదుపరి మీనరాశి. వాహన ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులు ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. గృహ నిర్మాణ పనులలో అవరోధాలుంటాయి. వ్యాపారస్తులకు గందరగోళ పరిస్థితులుంటాయి. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నాయి. నూతన రుణాలు చేయటం మంచిది కాదు.